ఏపీ కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. 27 అజెండా అంశాలతో మంత్రివర్గం భేటీ కొనసాగుతోంది. అమరావతి అభివృద్ధి కీలక నిర్ణయం తీసుకోబోతోంది కేబినెట్. సిఆర్డీఏ నిర్ణయాలకు ఆమోదం తెలపబోతోంది. సచివాలయం, హెచ్ఓడి టవర్ల నిర్మాణానికి పరిపాలన అనుమతులు ఇవ్వబోతున్నారు. సిబిఎస్ఈ కార్యాలయానికి 80 సెంట్ల భూమి కేటాయింపుపై కేబినెట్ లో చర్చించబోతున్నారు. ఇక ఏపీపై యుద్ధ ప్రభావం, గ్యాస్ నిల్వలు, ఇతర అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ చంద్రన్ అందిస్తారు. విజయ్ చంద్రన్, ఏపీ కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. ప్రధానంగా 27 అజెండా అంశాలతో పలు అంశాలపై చర్చిస్తూ ఉన్నారు. అప్డేట్స్ ఏంటి? ఏపీ కేబినెట్ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో 27 అంశాలకు సంబంధించి కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు. 27 అంశాలకు సంబంధించి మనం చూస్తే ఈ ఏపీఎస్పీ బెటాలియన్ లో 300 హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించి వారిని ఎస్ఐలుగా ప్రమోట్ చేసేందుకోసం కేబినెట్ లో ఆమోదం తెలుపనున్నారు. అలాగే అమరావతి ప్రభుత్వ సముదాయాలంటే ప్రభుత్వానికి సంబంధించినట్టు ఏదైతే కనుక టవర్స్ నిర్మాణం అయితేనేమి, తర్వాత సచివాలయములు, తర్వాత హెచ్ఓడికి సంబంధించినటువంటి భవనాల నిర్మాణానికి సంబంధించి వాటికి ఎలక్ట్రిక్, తర్వాత హెచ్విఏసీ, ఫైర్ ప్రొడక్షన్, లిఫ్ట్లు, ప్లంబింగ్ పనులకు సంబంధించి 2316.88 కోట్ల వ్యయానికి కేబినెట్ ఆమోదం తెలుపుతుంది. అలాగే అమరావతి సమీపంలో నీరుకొండలో తెలుగు కల్చరల్ సెంటర్ నిర్మాణం కోసం అని చెప్పేసి 119.27 కోట్లతో నిర్మాణంతో వ్యయంతో పనులు చేసేందుకోసం కేబినెట్ ఆమోదం తెలుపుతుంది. అలాగే సిఆర్డీఏ పరిధిలో వివిధ సంస్థలకు భూ కేటాయింపులకు సంబంధించి ఈ కేబినెట్ సబ్ కమిటీ చేసినటువంటి సిఫారసులు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా కేబినెట్ ఆమోదం తెలుపుతున్నారు. పవర్ డ్రాప్ మోర్ పథకం కింద డ్రిప్ ఇరిగేషన్ కు 100%, స్ప్రింక్లర్ ఇరిగేషన్ కు 90% సబ్సిడీ ఇచ్చేందుకోసము కేబినెట్ ఆమోదం తెలుపుతున్నారు. అటవీ హక్కుల పట్టాలున్నటువంటి రైతుల సంబంధించినటువంటి కొన్ని ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలుపనున్నారు. అలాగే మిషన్ శక్తి కింద రాష్ట్ర వ్యాప్తంగా సఖీ నివాస్ ఉమెన్ వర్కింగ్ హాస్టల్ ఏర్పాట్ల కోసము, తర్వాత క్రచ్ సదుపాయం అమలు కోసము కేబినెట్ ఆమోదం తెలుపుతున్నారు. విశాఖపట్నంలో అదనంగా ఈ జీఎస్టీ పోస్ట్ ఏర్పాటు కోసం కేబినెట్ లో ఆమోదం తెలుపుతున్నారు. అప్పీల్ అథారిటీకి సంబంధించి తిరుపతి, విజయవాడ, విశాఖపట్నంలో అప్పీల్ పరిధి నోటిఫికేషన్ కు కేబినెట్ ఆమోదం తెలుపుతుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ లోకల్ క్యాడర్ కు సంబంధించి ఆర్గనైజేషన్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ కు ఆర్డర్ కు సంబంధించి 2025 దీనికి సంబంధించినటువంటి కేబినెట్ ఆమోదం తెలుపుతున్నారు. అలాగే రాష్ట్రంలో గెజిట్ ప్రచురణకు అంశంకు సంబంధించి కొత్తగా ఏర్పడినటువంటి పోలవరం, మార్కాపురం జిల్లాలు ఏవైతే ఉన్నాయో వాటికి లోకల్ క్యాడర్ రిక్రూట్మెంట్ ఆర్డర్లు చేసేందుకు కేంద్రానికి ప్రతిపాదన పంపేందుకు కేబినెట్ లో ఆమోదం తీసుకున్నారు. గ్రామీణ నీటిపారుదల సరఫరాకు సంబంధించి వేసవి వస్తున్న నేపథ్యంలో పలు గ్రామాల్లో నీటి ఎద్దడి ప్రారంభమైంది. ఇప్పటికే 7 ప్రధాన ప్రాజెక్టులకు సంబంధించి 9,355 కోట్ల వ్యయంతో నిధుల సమీకరణకు కేబినెట్ లో ఆమోదం తెలుపుతున్నారు. నీటి కొరత ఉన్నటువంటి 3,000 గ్రామాలకు సంబంధించి 1814.71 కోట్లతో ఈ త్రాగునీటి పనులు ప్రారంభం కానున్నాయి. అలాగే నందిగామ మండలానికి సంబంధించి రాఘవాపురం గ్రామంలో 5 ఎకరాల ప్రభుత్వ భూమిని 3.75 కోట్ల విలువ చేస్తుంది. దీన్ని కేంద్రీయ విశ్వవిద్యాలయానికి కేటాయింపులు చేయనున్నారు. ఏలూరు జిల్లా నూజివీడు మండలంలో 7 ఎకరాల ప్రభుత్వ భూమిని 14 కోట్ల విలువ అవుతుంది. ఇది కూడా కేంద్రీయ విద్యాలయం నిర్మాణానికి కేటాయింపులు చేయనున్నారు. శ్రీకాకుళం జిల్లా పలాస మండలం పురుషోత్తమపురంలో 5 ఎకరాల ప్రభుత్వ భూమిని 31.94 కోట్ల వ్యయంతో ఈ భూమి ఉంటుంది. ఇది కూడా కేంద్రీయ విద్యాలయానికి కేటాయింపులు చేయనున్నారు. నెల్లూరు జిల్లా రావూరు మండలం పాలగిరి గ్రామంలో 82.40 ఎకరాల ప్రభుత్వ భూమిని అటవీ శాఖకు పరిహార కోసం అంటే కనుక డీఫార్మేషన్ కోసం అని చెప్పేసి బదిలీ చేయనున్నారు. నెల్లూరు జిల్లా గ్రామీణ మండలంలో 1 ఎకరా ప్రభుత్వ భూమిని 4.64 కోట్ల విలువైనటువంటి భూమి ఈసీఐఎస్ ఆసుపత్రి నిర్మాణం కోసము కేటాయింపులు చేయనున్నారు. నెల్లూరు జిల్లా బ్రహ్మదేవం గ్రామంలో 0.86 ఎకరాల భూమిని 27.95 లక్షల విలువైనటువంటి ఈ భూమిని సిఎస్ఆర్ ఆసుపత్రి కోసం అని చెప్పేసి ఎస్సీఐఎల్ ఎనర్జీకి కేటాయింపులు చేయనున్నారు. బాపట్ల జిల్లా
అదవి గ్రామానికి సంబంధించి 17 ఎకరాల ప్రభుత్వ భూమిని ఈ 32.5 లక్షల దీని వ్యయం అవుతుంది. ఇది టూరిజం రీసార్ట్స్ అభివృద్ధికి బదిలీ చేయనున్నారు. పోలవరం హెడ్ వర్క్స్ సంబంధించి 65 పనులకు అదనంగా 23.47 కోట్లతో ప్రతిపాదన. అలాగే పోలవరం హెడ్ క్వార్టర్స్ ప్యాకేజ్ 64 పనులకు సంబంధించి అదనపు వ్యయం కోసం అని చెప్పేసి 24.51 కోట్ల ప్రతిపాదన. అలాగే ధవళేశ్వరం ఇరిగేషన్ సర్కిల్లో అత్యవసరంగా చేపట్టాల్సినటువంటి 86 పనులకు సంబంధించి 2.55 కోట్ల చెల్లింపులకు ప్రతిపాదన. అలాగే పోలవరం ఎడమకాల ప్యాకేజీలకు సంబంధించి ప్యాకేజీ 8, 8A, 8B పనులకు దీనికి సంబంధించిన కొత్తగా టెండర్ల ప్రక్రియ కోసం అని చెప్పేసి కేబినెట్ లో ఆమోదం తెలుపుతున్నారు. వీటినన్నిటి కూడా కేబినెట్ లో ఆమోదం తెలుపుతారు. ఆ తర్వాత ఈ కేబినెట్ కు సంబంధించి అంటే ఈ కొన్ని రాజకీయ పరమైనటువంటి చర్చలు కూడా అయితే కొందరు మంత్రులు ఈ కేబినెట్ కు గైడ్ హాజరు కావడం జరిగింది. 6 మంత్రులు ఈ కేబినెట్ కు హాజరు కాలేదు. వారిలో పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ రేపు పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వాళ్ళు హాజరు కాలేదు. అలాగే అనారోగ్య కారణాల చేత హోంమంత్రి అనిత, టీజీ భరత్, గొట్టిపాటి రవిలు హాజరు కాలేదు. కుటుంబ కార్యక్రమంలో పాల్గొనాల్సినటువంటి కార్యక్రమం చేత మరో మంత్రి ఫరూక్ కూడా కేబినెట్ కు హాజరు కాలేదు. మొత్తంగా 6 మంత్రులు ఈ కేబినెట్ సమావేశానికి హాజరు కాలేదు. రైట్, థ్యాంక్ యూ విజయ్ చంద్రన్.